ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఈ దినం మనం లేయా గారి జీవితం నుండి ఒక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, లేయా గారు తనకున్న బలహీనతను బట్టి తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా ద్వేషింపబడతా వచ్చింది. అయితే ఆ ద్వేషింపబడడం ఒక వంతు అయితే, తనకు సవితి వలె ఉన్న రాహేలు కూడా బహుగా ద్వేషిస్తుంది. ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసి రాహేలుకు లేని బహుమానాన్ని దేవుడు లేయాకు అనుగ్రహించాడు. మనం కూడా అదే విధంగా ఉన్నామేమో. మనకున్న బలహీనతను బట్టి ప్రతి ఒక్కరు ద్వేషిస్తూ ఉన్నారేమో. ఎవరైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాళ్ళు కూడా నేను ఎక్కువగా ద్వేషిస్తూ ఉన్నారేమో. కానీ దేవుడు ఏ విధంగా మారుస్తాడంటే, వారికి లేని ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. మన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు, విడిచిపెట్టువాడు కాదు. నీవు ద్వేషింపబడతా ఉంటే ఆయన చూచి సహించే దేవుడు కాదు. ప్రతి దానికి కూడా దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభువా నాయన, ఎవరెవరైతే అనేకమైన మాటల ద్వారా ద్వేషింపబడతా ఉన్నారో, వారి బలహీనతల ద్వారా యేసయ్యా, ఈ లోకం ద్వారా యేసయ్యా, ప్రతి ఒక్కరూ అవమానిస్తూ ఉన్నారేమో ప్రభా నాయన. నీ సన్నిధిలో పెడతా ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నాయన ప్రేమతో నింపండి ప్రభా. వారికి రావాల్సిన ఆశీర్వాదాలని సమయానుకూలంగా అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభా నాయన. ఎవరెవరికి ఏ ఆశీర్వాదాలు అయితే దాచి ఉంచారో అది సమృద్ధిగా అనుగ్రహించమని ఈ ప్రార్థన నజరేయును మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించును గాక.